హాయ్ నమస్తే ఎవరన్ అందరు బాగున్నారా? నా పేరు రవికృష్ణ అండి. నేను యూట్యూబ్ ఛానల్కి ఎస్సీఓ ప్రమోటర్. ఈ ఎస్సీఓ ప్రమోటర్ అంటే ఏంటిది మాకు అర్థం కాలేదు అని అనుకుంటే, ఈ ఎస్సీఓ ప్రమోటర్ అంటే ఇప్పుడు సపోజ్ మీకు యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి. యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ లేరు అండ్ వాచ్ టైం లేదు, మీరు పెట్టే వీడియోలకు వ్యూస్ వస్తలేవు. వాటిని ఎట్లా ఇంక్రీజ్ చేయాలని అనుకుంటే అది ఎస్సీఓ ప్రమోటర్ మాత్రమే చేస్తారు. ఎట్లా అంటే సపోజ్ మీకు ఒక 1000 సబ్స్క్రైబర్స్ కావాలనుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ని నేను ఇంక్రీజ్ చేస్తాను. ఎట్లా అంటే మాకంటూ ఒక పని ఉంటుంది. ఆ పని బాగా చేసినాకనే తర్వాత మీకు సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతారు. ఇప్పుడు ఎట్లా అంటే మీకు ఒక 500 సబ్స్క్రైబర్స్ లేకుండా 100 సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు, వాటిని నేను 1000 సబ్స్క్రైబర్స్ చేయగలుగుతా, 2000 చేస్తా, 3000 చేస్తా, 1 lakh అయినా 2 lakh అయినా 1 crore అయినా చేస్తా. సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ చేస్తాం అంటే మీ యొక్క ఛానల్ని నేను పబ్లిక్కి కనబడేటట్టు చేస్తాం అన్నట్టు. పబ్లిక్కి కనబడేటట్టు చేసినాక వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అంటే మీ ఛానల్ అనేది ఖచ్చితంగా వైరల్ అయిపోతుంది. వైరల్ అయిపోయాక ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతారు. ఎప్పుడు మీరు పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవుతారో అప్పుడు ప్రమోషన్ అనేది తీసేస్తాం అన్నట్టు. సపోజ్ మీకు 1000 సబ్స్క్రైబర్స్ మీరు పెట్టుకున్నారు, మాకు 1000 సబ్స్క్రైబర్స్ కావాలని చెప్తే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చాక మేము ప్రమోషన్ చేసి తర్వాత తీసేసినాక మీకు అక్కడికి ఆగిపోతుంది. తర్వాత ఇక మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ప్రమోషన్ అక్కడికి ఎండ్ అయిపోయింది. తర్వాత నుంచి మీరు వీడియోలు పెట్టుకోవాలి, అన్నీ రన్ అవుతాయి అన్నట్టు అట్లా. అండ్ వాచ్ టైం అనేది కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర సపోజ్ ఆల్ వీడియోస్ అంటే మీ ఛానల్లో ఉండే ప్రతి ఒక్క వీడియోని నేను ప్రమోషన్ చేసినాక దానికి వస్తుంది అన్నట్టు వాచ్ టైం, అప్పుడు వైరల్ అవుతుంది. అండ్ ఏదన్నా 1 hour వీడియో ఉంటే 1 hour వీడియో మీద కూడా నేను ప్రమోషన్ చేస్తున్నాను. ఆ వీడియోని చేసినంటే అప్పుడు వాచ్ టైం అనేది వస్తాయి అన్నట్టు దానికి. అంటే పబ్లిక్కి రీచ్ అవుతుంది, వాళ్ళు చూస్తారు. చూసినాక అప్పుడు వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ప్రాసెస్ అనేది మాది అడ్వర్టైజ్మెంట్ లెక్క వెళ్తుంది అన్నట్టు. మీరు పెట్టుకున్న వీడియోలు వేరు ఉంటుంది, మేము ప్రమోషన్ చేస్తే ఇంకా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎట్లా అంటే మేము ప్రోగ్రామింగ్లో చేస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మేము ప్రోగ్రామింగ్లో చేస్తే అప్పుడు పబ్లిక్కి రీచ్ అయినాక వాళ్ళు చూస్తే మీకు వాచ్ టైం వస్తుంది. అండ్ వాళ్ళు చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ఈ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది. ఇది ఎట్లా అంటే మేము మొత్తం ప్రోగ్రామింగ్లో అంటే సిస్టంలో ఉంటుంది. ఇది అంతా సర్వర్ మింకల్ని నడిపిస్తాం అన్నట్టు. సర్వర్ అంటే పబ్లిక్కి మొత్తం కనబడేటట్టు చేస్తాయి అన్నట్టు సర్వర్స్. ఓకేనా? మేము ప్రోగ్రామింగ్ అనేది కంప్యూటర్లో వేస్తాం, తర్వాత సర్వర్స్లో వేస్తూ ఉంటే అప్పుడు వాటి నుంచి పబ్లిక్కి రీచ్ అవుతాయి అన్నట్టు. సర్వర్స్ రీచ్ చేసినాక అప్పుడు అందరూ చూస్తారు, చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఇది పెయిడ్ ప్రమోషన్ అండి. మీరు ఖచ్చితంగా ఫ్రీ అనుకోకండి, ఎందుకంటే ఇది పెయిడ్ ప్రమోషన్. మేము చాలా వర్క్ అనేది చేస్తూ ఉంటాం దీని మీద. ఆ వర్క్ ప్రకారంగా వెళ్తుంది. ఓకేనా? ఖచ్చితంగా ఇది మీరు ఒక్కసారి కాల్ చేయండి. ఇక్కడ వచ్చే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. చేసిన వెంటనే ప్రమోషన్ గురించి నేను ప్యాకేజెస్ చెప్తాను. ఆ ప్యాకేజ్ ప్రకారం మనకు ఇంత ప్రైస్ అనేది ఉంటుంది. సబ్స్క్రైబర్స్కి ఇంత ప్రైస్ ఉంటుంది, వాచ్ టైంకి ఇంత ప్రైస్ ఉంటుంది, అండ్ వ్యూస్కి ఇంకో ప్రైస్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటే కాదండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ అంటే మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మొత్తం అన్నిటినీ చేస్తాం అన్నట్టు ప్రమోషన్స్. వెబ్సైట్స్తో సహా చేస్తాం అండ్ యాప్స్ కూడా ప్రమోషన్ చేస్తాం. ప్రమోషన్ వేరు అండ్ కంటెంట్ క్రియేటర్ వేరు. ఓకేనా? మేము ప్రమోషన్ చేస్తామంటే కొంతమంది ఏమనుకుంటారంటే ప్రమోషన్ అన్న వరకు వీడియో మేమే క్రియేట్ చేసి మీకు ఇస్తాం కావచ్చు అని అనుకుంటారు. వీడియో క్రియేట్ చేయమండి, ప్రమోషన్ చేస్తాం. మీ దగ్గర వీడియో ఉంటే వాటిని పబ్లిక్కి కనబడేటట్టు చేస్తాం అన్నట్టు. దాన్ని ప్రమోషన్స్ అంటారు. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది యూట్యూబ్ ఛానల్ ఎట్లా ఇంక్రీజ్ అవుతాయి అనేది చెప్తున్నాను. ఇంక్రీజ్ యువర్ సబ్స్క్రైబర్స్ నౌ 1K సబ్స్క్రైబర్స్ అండ్ 4000 hour వాచ్ టైం. ఇక్కడ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవి ఉన్నాయి కదా, వీటిని నేను ఎంతైనా కానీ సబ్స్క్రైబర్స్, వాచ్ టైం, వ్యూస్, ఫాలోవర్స్ ఏదైనా సరే మేము ఇంక్రీజ్ చేస్తాం అన్నట్టు. సో ఇక నేను చేసిన ఛానల్కి సబ్స్క్రైబర్స్ అనేది ఎట్లుంటుందో చూడండి. రోజువారీ న్యూస్ అని చెప్పేసి ఒక ఛానల్ కొత్తగా క్రియేట్ చేసినాక వాటికి ఎంత 0 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక్కడ 0 సబ్స్క్రైబర్స్ నుంచి వాళ్ళు కింద ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చింది చూడండి, 1.29K సబ్స్క్రైబర్స్. సింగిల్ వీడియో ఉంది, 1.31 minute వీడియో ఉంది. సో ఈ సింగిల్ వీడియోతోనే
నేను సబ్స్క్రైబర్స్ వచ్చేసి 1.29K సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చిన. ఇంక్రీజ్ 100% మీకు ఇంక్రీజ్ చేస్తాం. ఓకేనా, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి డౌట్ లేదు. ఈ ఛానల్ మొత్తం నా పేరు మీద ఉందండి, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా, మీరు ఒకసారి కాల్ చేయండి, కాల్ చేసినాక ఒకసారి మీరు మాట్లాడితే మీకు అర్థమైపోతుంది. ఓకేనా, అండ్ తర్వాత వచ్చేసి మనకు ఇక చూడండి ఎస్సీఓ అవైలబుల్, ఎస్సీఓ కూడా ఉంది. ఎస్సీఓ అనేది ఏంటిది అనేది మీకు డౌట్ ఉంటే నేను చెప్తాను. ఎస్సీఓ అంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే సపోజ్ మీరు కొత్త ఛానల్ పెట్టారు, లేకుంటే పాత ఛానల్లో ఆల్రెడీ ఉంది, అది మొత్తంగా మీరు పెట్టిన వీడియోలు టోటల్గా రన్ అవుతలేవు. అసలు ఎందుకు రన్ అవుతలేవు అని అంటే మీ ఛానల్కి ఎస్సీఓ లేదన్నట్టు. ఇప్పుడు కొంతమంది న్యూస్ ఛానల్ పెడతారు, కొంతమంది వ్లాగ్స్ పెడతారు, కొంతమంది ఏదో గేమ్ ఛానల్ అన్నీ పెడతారు, ఇక రకరకాల. అవి ఎందుకు వైరల్ అవుతారు? కొంతమందికి మాత్రం ఎందుకు ట్రెండింగ్లోకి పోతున్నాయంటే ట్రెండింగ్లకు పోయిన ఛానల్స్ ఏమో ఎస్సీఓ చేయించుకున్నారు, ట్రెండింగ్లకు పోని ఛానల్స్ ఏమో ఎస్సీఓ చేయించుకోలేదు. ఛానల్కి ఎస్సీఓ చేయొచ్చు అండ్ వీడియోకి కూడా ఎస్సీఓ చేయొచ్చు. ఛానల్కి ఎస్సీఓ వచ్చేసి నేను ఒక ప్రైజ్ పెట్టిన, ఆ ప్రైజ్ ప్రకారం ఛానల్ ఎస్సీఓ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, వీడియోకి కూడా ప్రైజెస్ ఉంటాయి. ఎస్సీఓ ప్రతి ఒక్క ఛానల్కి కంపల్సరీగా ఉండాలి మీ ఛానల్ గ్రోత్ కావాలంటే. వితౌట్ ఎస్సీఓ మీ ఛానల్ మొత్తానికి రన్ కాదు. ఓకేనా, చూడండి ఎస్సీఓ వచ్చేసి మీ యూట్యూబ్ ఛానల్కి ఎస్సీఓ కావాలి అనుకుంటే మంత్లీ ప్యాకేజ్ ఉంటుంది. మంత్లీ ప్యాకేజ్ అనేది ఏంటిది అని అనుకుంటారు. ఇప్పుడు న్యూస్ ఛానల్ ఉందనుకోండి, వాళ్ళు ప్రతి ఒక్క వీడియో పెడతా ఉంటారు. ఆ వీడియో అది ఎట్లా రన్ అవుతుంది, దాన్ని ఏంటిది అనేది మేము సెట్ చేసుకుంటూ ఎస్సీఓ చేసుకుంటూ వెళ్తాం అన్నట్టు. ఓకేనా, అది మెల్లిమెల్లిగా గ్రోత్ అవుతుంది. ఎస్సీఓ అనేది మెల్లిమెల్లిగా గ్రోత్ అవుతుంది. ఆ గ్రోత్ ప్రకారం మేము ఇట్లా మంత్లీ ఇన్కమ్ తీసుకుంటాం. మంత్లీ ప్యాకేజ్ కంపల్సరీగా మంత్లీ ప్యాకేజ్ తీసుకుంటాం. మీకు డైలీ మీరు పెట్టే వీడియోలకు మేము ఎస్సీఓ చేస్తాం బ్యాక్గ్రౌండ్ నుంచి. అప్పుడు మీకు ఇవరికి వచ్చిన వ్యూస్ వేరే ఉంటాయి, ఇప్పుడు మేము చేసినాక వ్యూస్ వేరే ఉంటాయి. ఈ మంత్లీ ప్యాకేజ్. దీనికంటే ముందు ఖచ్చితంగా ఛానల్కి ఎస్సీఓ చేయించుకోవాలి. ఫస్ట్ ఆ ఛానల్కి ఎస్సీఓ చేయించుకున్నాక తర్వాత ఈ మంత్లీ ప్యాకేజ్ అనేది తీసుకోవాలి. ఓకేనా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను మీకు అర్థమయ్యేటట్టు. లేకుంటే ఒకసారి కాల్ చేయండి, కాల్ చేసి మాట్లాడండి, నాతోటి మాట్లాడితే మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకేనా, మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎంజీకే స్టోరీస్ అండి. ఇది సింగిల్ వీడియోతోని నేను 8,000 పైనే సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చిన అండ్ లాక్స్లలో వ్యూస్ వెళ్ళినాయండి. ఈ వీడియో నచ్చిందని కూడా ప్లీజ్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు కావాలనుకుంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనా, నా పేరు రవికృష్ణ అండి, ఎస్సీఓ ప్రమోటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్.